సో జూపూడి గారు, రాకేష్ రెడ్డి గారు చెప్పేది ఏంటంటే హార్స్ ట్రేడింగ్ అనేటువంటిది కొన్ని ఈ మహిళా బిల్లు కోసం కానీ డీలిమిటేషన్ కానీ ఇలాంటి వాటికి ఆయన రాజకీయ చతురత అనేటువంటి ఒక అందమైనటువంటి పేరు పెట్టారు. తప్పు కాదని చెప్పని చెప్తున్నారు. మరి ఇదే బీజేపీ గతంలో కాంగ్రెస్ పార్టీని ఇలాంటి పనులు చేసినప్పుడు చాలా నిర్ద్వందంగా, మామూలుగా కాదు, ఘాటైనటువంటి ఈ ఫిరాయింపుల వ్యవహారాలను వీటిల్ని భ్రష్టాచారం చెప్పని నిందించినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. సో మరి ఈ హార్స్ ట్రేడింగ్ ని మీరు ఎలా చూస్తారు? సరే, ఇప్పుడు అంటే రాకేష్ రెడ్డి గారు అంటే హార్స్ కాకపోతే ఎలిఫెంట్ అన్నాడు. ఇంకా పెద్ద అంతనే చేస్తామని అంటే బుల్డోజింగ్, ఆల్మోస్ట్ ఆల్ బుల్డోజింగ్. అంటే దానికి ఏంటంటే ఉమెన్ అనేది మామూలుగా మహిళ మీద తుపాకీ పెట్టి అవతలని కాల్చేసి మేము ఏదైనా చేసుకుంటాం అనే దానిలోకి బీజేపీ వెళ్ళిపోతూ ఉంది. యాక్చువల్గా నాకు తెలిసి అది మహిళా బిల్లు కాదు. మహిళా బిల్లుకి ఈ దేశంలో ఏ పార్లమెంటరీ రాజకీయ పార్టీలు వ్యతిరేకం కాదు. అది లాస్ట్ సెషన్స్లోనే అయిపోవడం జరిగింది, అంటే మొన్న కాకుండా అంతకుముందు. సో వెన్ క్లబ్డ్ విత్ ద డీలిమిటేషన్, దట్ ఈస్ ఓన్లీ ద ప్రాబ్లం లాస్ట్ టైం. ఈ ప్రాబ్లంని ఇప్పుడు గట్టెక్కడం కోసం మీరు జరుగుతున్న దేశవ్యాప్తంగా జరుగుతున్న రాజకీయ పరిణామంలో టీఎంసీలో ఏర్పడినటువంటి చిన్న గందరగోళం, ఆ గందరగోళాన్ని నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్లో ఎంపీలు కూటమిలో ఉన్నటువంటి వాళ్ళు టీఎంసీ వాళ్ళు నిజంగా బీజేపీ వైపు వచ్చి ఉన్నట్లయితే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ ఇప్పుడు ఆలోచించుకోవాలి మా అవసరం ఉందా లేదా. అందులో ఇంకో స్టేట్మెంట్, మీరు అమిత్ షా గారి స్టేట్మెంట్ ఎక్కడ ఇచ్చాడో నాకు తెలియదు, చాలా స్పష్టంగా చెప్పారు. రాబోయే కాలంలో మేము మొత్తం రాకేష్ రెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం. ఆ విషయానికి మనం తర్వాత వెళ్దాం. సో ఇక్కడ జరుగుతున్నటువంటి అంశం ఏంటంటే సార్, బిల్ అనేది ఈ రోజు కాకపోతే రేపైనా చేస్తారు, లేకపోతే నెక్స్ట్ 29 తర్వాతనే వెళ్తారు. అది నాకు తెలిసి అప్రధానం అయిపోతా ఉంది. సో స్టేబుల్ గవర్నమెంట్ అనే పేరుతోటి, లేకపోతే కూటమి అనే పేరుతోటి ఈరోజు 4399 రోజులు నెహ్రూ గారిని అధిగమించి పరిపాలనలో ఉన్నటువంటి విశ్వవ్యాప్త ప్రధానమంత్రి గారు చెప్పుకుంటున్న అదే రోజే అవసరమైతే నెక్స్ట్ టైం ఎన్డీఏ అవసరం లేకుండా ఇండివిజువల్ గా మేము వస్తామని చెప్తున్నారు. అది అయ్యని రోజులు ఉంటాయో తెలియదు మళ్ళీ మనకి. సో వీళ్ళందరితోటి ఒక ప్రయోగం చేశారు. ఇన్ని రోజులు హిస్టరీ అని చెప్తున్నారు, రేపు ఇంకోటి అంటున్నారు, మహిళా బిల్ అంటున్నారు, లేకపోతే డీలిమిటేషన్. ఇవన్నీ కూడా చూసినప్పుడు ఏమవుతుందంటే సార్, అపోజిషన్ బాగా వీక్గా ఉన్నప్పుడు, లేకపోతే వీళ్ళ మధ్య యూనిటీ లేకుండా కనపడ్డప్పుడు కాంగ్రెస్ ముక్తి భారత్ అనే నినాదం స్టార్ట్ చేసినటువంటి బీజేపీ ఈరోజు ప్రతిదీ ముక్తి అనే దానిలోకి ఆఖరికి ఎక్కడ వెళ్ళిందంటే ఇప్పుడు ఎన్డీఏలో కూడా అవసరం లేదని దాకా ఆల్మోస్ట్ తప్పేం కాదనుకోండి. ఇప్పుడు పార్టీ ఏ పార్టీ అయినా కూడా